వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఆమ్మీటర్ ఇన్ ప్యారలల్ అండ్ వోల్ట్ మీటర్ ఇన్ సిరీస్ ఆర్ కనెక్టెడ్. నెక్స్ట్ ఆమ్మీటర్ ఇన్ సిరీస్ అండ్ వోల్ట్ మీటర్ ఇన్ ప్యారలల్ ఆర్ కనెక్ట్. నెక్స్ట్ ఆమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వెన్ వోల్టేజ్ ఈజ్ స్మాల్ అంటున్నాడు. ఆమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వెన్ వోల్టేజ్ ఈజ్ లార్జ్ అంటున్నాడు. యాక్చువల్గా ఆమ్మీటర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఓకే, ఆమ్మీటర్, ఈ ఆమ్మీటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి? మోస్ట్లీ ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఓకే, సో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఫ్లో ఆఫ్ కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో ఆమ్మీటర్ని మనం కనెక్ట్ అనేటువంటిది చేయాలి, అంటే సిరీస్లో కనెక్ట్ అనేటువంటిది చేయాలి. ఓకేనా? సో అదే సిరీస్లో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ వోల్ట్ మీటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ వోల్ట్ మీటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మోస్ట్లీ ఓకే, వోల్ట్ మీటర్ దీని యొక్క ఇంపార్టెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి వాడతారు. పొటెన్షియల్ డిఫరెన్స్ దీన్ని మెజర్ చేయడానికి వాడతారు. సో కాబట్టి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారంటే మోస్ట్లీ ప్యారలల్గా కనెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ప్యారలల్ ఇలాంటి వాటి ఓరియంటేషన్లో కనెక్ట్ చేస్తారు. సో ఆమ్మీటర్ ఇన్ సిరీస్, నెక్స్ట్ వోల్ట్ మీటర్ ఇన్ ప్యారలల్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఇంతకీ ఐడియల్ ఆమ్మీటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఐడియల్ ఆమ్మీటర్ దీని రెసిస్టెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది? మరి అలాగే ఐడియల్ వోల్ట్ మీటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? సో దేనికి 0 ఉంటుంది, దేనికి ఇన్ఫినిటీ ఉంటుంది? ఐడియల్ ఆమ్మీటర్కి 0నా లేదంటే ఐడియల్ వోల్ట్ మీటర్గా తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.